హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి మనం ఏం సమర్పిస్తే మన కోరిక నెరవేరుతుందో చూద్దాం. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించుతారు. చైత్ర మాసంలోని పౌర్ణమి తిథి కలిగిన రోజున ఆంజనేయ స్వామి జన్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 19వ తేదీ రోజున రాబోతుంది. ఏప్రిల్ 19వ తేదీ రోజు శుక్రవారం రోజున చైత్రమాస పౌర్ణమి తిథి రాబోతుంది. ఆ రోజుననే ఆంజనేయ స్వామికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పండుగ అయినటువంటి హనుమాన్ జయంతి జరుగుతుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున మనం చేసేటువంటి పూజ ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి పూజ ప్రారంభించే ముందు రామ అష్టోత్తరాలు ఇంకా సీతా అమ్మవారి అష్టోత్తరాలు చెప్పిన తర్వాత మాత్రమే ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాలతో స్తుతించాలి. అయితే ఈ రోజున 108 హనుమాన్ అష్టోత్తరాలను స్మరించుకోవడం మంచిదే. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా దానిమ్మ పండును లేదా అరటి పండును లేదా రెండింటిని అయినా కూడా పెట్టవచ్చు. ముఖ్యంగా అరటి పండు సృష్టికి సంకేతమైతే దానిమ్మ పండు మన కోరికలకు సంకేతం. అందుకే ఈ రోజున మనము దానిమ్మ పండును ఆంజనేయ స్వామికి స్మరించినట్లయితే మన కోరికలు నెరవేరుతాయి. అలాగే మనం ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నాము అంటే స్వయంగా ఆ పరమశివుణ్ణి పూజ చేస్తున్నట్టే. పరమేశ్వరుని అవతారాలలో ఆంజనేయ స్వామి అవతారం ఒకటి. అలాగే ఆంజనేయ స్వామి చిరంజీవి, అసలు మరణం అనేదే లేనటువంటి వ్యక్తి. అందుకే ఎక్కడ శ్రీరామనామ జపాలు వినబడతాయో, ఎక్కడ శ్రీరామునికి పూజలు జరుగుతాయో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. అందుకే ఆంజనేయ స్వామికి మనం చేసేటువంటి పూజ ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఆంజనేయ స్వామిని పూజ చేయడానికన్నా ముందుగా శ్రీరామ సీత అమ్మవార్లను పూజ చేయడం అంటేనే తనకు ఇష్టమని ఎన్నో సందర్భాలలో ఆంజనేయ స్వామి చెప్పాడు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.